జూనియర్ ఇంటర్ ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 469 మార్కులతో మన కరీంనగర్ కోట ఇన్స్టిట్యూట్ విజయబేరి ఐఐటి జేఈఈ నీట్ ఫౌండేషన్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ఫోన్ 8886662924. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి. ఈరోజు ప్రత్యేకత ఏంటో చెప్పండి. శనివారం. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరు దర్శించుకుంటారు. అలానే ఉపవాసం ఉంటారు. ఎంతో మంది ఎన్నో ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. సో మనం కూడా ఈరోజు వచ్చేసాము మంకమ్మ తోట, కరీంనగర్. శ్రీ చైతన్య కాలేజ్ పక్కకే ఉందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ప్రత్యేక పూజలు ఏంటి, అలానే ఇక్కడ విశిష్టత ఏంటో తెలుసుకుందాం. వచ్చేయండి. వచ్చాం కదా. ఈరోజు మనం మంకమ్మ తోట శ్రీ చైతన్య కాలేజ్ పక్కనున్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చామండి. ఇక్కడ అర్చకులు మనతోటి ఉన్నారు. అలానే ఈ గుడికి ఎంతో కాలం నుంచి వస్తున్న ఒక భక్తులు కూడా మనతోటి ఉన్నారు. అసలు ఇక్కడ విశిష్టత ఏంటి, అలానే మీరు ఇక్కడ విజువల్స్ లో చూసినట్టయితే ఈ గుడిలో వెంకటేశ్వర స్వామితో పాటు ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారు. నా మొదటి ప్రశ్న అయితే అదే ఉండబోతుంది. మీకు కూడా అదే అనిపించి ఉంటది. అసలు జనరల్ గా ఏ గుడిలోనైనా అన్ని దేవుళ్ళని పెడతారు, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఉంటారు. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. అసలు ఎందుకు ప్రతిష్ఠించాల్సి వచ్చింది, అలానే ఇక్కడ ప్రత్యేక పూజలు ఏంటో తెలుసుకుందాం. హలో సార్. హలో, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నా పేరు నరసింహాచార్యులు. నేను సుమారు 27 సంవత్సరాలు, అంటే 1999 నుంచి ఈ దేవాలయంలో అర్చకునిగా పనిచేస్తున్నాను. మంకమ్మ తోటలో కరీంనగర్ తిరుమలగా ప్రసిద్ధిగాంచింది ఈ మన వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఓం నమో నారాయణ అనడానికి ఇంతకన్నా ప్రతీక ఏది లేదండి. ఎందుకంటే శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది టెంపుల్లో. ప్రతి ఒక్కళ్ళు ఎంతో నిష్టతోటి వచ్చి పూజలు చేసుకుంటున్నారు. ఆ విజువల్స్ కూడా మేము అన్ని క్యాప్చర్ చేసాం, మీరు చూడొచ్చు. ఒకళ్ళు జాబ్ కోసం అని, ఒకళ్ళు ఏదైనా ప్రారంభిద్దామని వ్యాపారం, ప్రతి ఒక్కళ్ళు ఎంతో నిష్టతోటి వస్తున్నారు. సో చెప్పండి సార్, ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడానికి కారణం ఏంటి? సుమారు 48 సంవత్సరాల క్రితం, అంటే మా నాన్నగారు ఉన్న ఆ సమయంలో అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలి అనే నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం జరిగిన తర్వాత ఫలానా నాడు ముహూర్తం అని అనుకున్నారట. అయితే తిరుమలలో స్వామి ఎంత సైజులో ఉన్నాడో అంత పెద్దగా ఉండాలని ఆలోచన చేసినారట అప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషులు. ఇది మా నాన్నగారు లాంటి చెప్తుంటే వినడమే. అయితే అట్లాంటి విగ్రహం అంత పెద్దది పెట్టకూడదు, కొంచెం చిన్నదైనా పర్వాలేదు, మళ్ళీ ఆలోచన చేసి ఒక విగ్రహాన్ని తీసుకురావాలి వెంకటేశ్వర స్వామి అని ఫలానా ముహూర్తం నిర్ణయించుకున్నారట. అయితే అంత సైజులో ఉన్న విగ్రహం ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ దొరకకపోయేసరికి మహాబలిపురంలో అట్లాంటి విగ్రహాలు చేస్తారని నిర్ణయించి, సరే మనం ఒక సుముహూర్తం అనుకున్నాం కదా అని చెప్పి ఈ వెంకటేశ్వర ఆలయం నిర్మాణానికి 6 నెలల ముందే ఆ సుముహూర్తం అనుకున్నాం కదా, ఆ సుముహూర్తానికి ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠిద్దాం అని చెప్పి ముందుగా ఆంజనేయ స్వామిని పెట్టిండ్రు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్ళీ వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించినట్టు. అది విన్నారు కదండి. ధైర్యానికి ప్రతీక ఆంజనేయ స్వామి. ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కానీ, మనం బలం కావాలన్నా లేకపోతే ధైర్యం కావాలన్నా కానీ ఆంజనేయ స్వామిని నమ్ముకుంటాము. అంత గొప్ప ఆ తండ్రిని తిరుపతిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు భక్తుల రద్దీ ఎక్కువ అవుతున్నప్పుడు అలానే క్రూర మృగాలు ప్రజల మీద దాడి చేస్తున్నారు. నైట్ టైంలో ఎక్కువ భక్తులు వెళ్ళలేకపోతున్నారు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తిరుపతిలో. అంటే ఇప్పుడు ఇనాగరేషన్ అయిపోయి అవన్నీ కంప్లీట్ అయింది. కానీ మా తాతలు వాళ్ళు చెప్పారనమాట ఈ కథ. అది ఏంటంటే అక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠిస్తే మనకి ధైర్యం వస్తుంది, భక్తులు ఎలాంటి భయం లేకుండా పైకి వెళ్ళగలుగుతారు, ఆయనను దర్శించుకోగలుగుతారు అని చెప్పేసి ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారంట. ఒకసారి అది అడిగి తెలుసుకుందాం. చెప్పండి. అవును, మీరు చెప్పినట్టుగా మా ఆచార్యులు కూడా అదే చెప్పినారు. అక్కడ ఉన్నటువంటి స్వామి ఆంజనేయ స్వామిని భేటీ ఆంజనేయ స్వామి అంటారు. కాలక్రమేణా బేడి ఆంజనేయ స్వామి అంటున్నారు అని తెలిసింది. కానీ భేటీ ఆంజనేయ స్వామి, భేటీ అంటే ముందుగా ఆ తిరుమల పైన ఉన్నటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి శక్తి మాకు కలగాలి స్వామి అని ముందుగా ఇక్కడ ఆంజనేయ స్వామిని, ఏ విధంగా అయితే ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్లే ముందుగా ఒక బంటు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము సార్ను
కలవాలి అని ఎట్లా ప్రార్థిస్తామో అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మాకు ఏ ఆటంకాలు లేకుండా మీరు అన్నట్టుగా మృగాలు అవి ఏవి ఇబ్బందులు లేకుండా స్వామి వద్దకు చేరి మంచి దర్శనాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి ముందుగా భేటీ అయ్యేది ఎవరిని? ఆంజనేయ స్వామి. అలాగే ఆంజనేయ స్వామి దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ వరాహస్వామిని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అందుకే ఆయనకు అక్కడ భేటీ ఆంజనేయ స్వామి అని పేరు. విన్నారు కదండి, మనకి తిరుపతిలో ప్రతిష్ఠించింది భేటీ ఆంజనేయ స్వామిని. ఎందుకనంటే జనాలకు ఎలాంటి భయం లేకుండా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే ముందు మనం అయ్యగారు అన్నట్టు మనం భయం ఏది లేకుండా నేను దర్శించుకోవాలి అని ఒక నోటీస్ పెట్టుకున్నట్టు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఆంజనేయ స్వామి దగ్గర నాకు ఎలాంటి చింతలు లేకుండా అలానే ఎలాంటి క్రూర మృగాలు దాడి చేయకుండా ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని కింద దర్శనం చేసుకున్నాక వరాహ స్వామిని తర్వాత వెంకటేశ్వర స్వామిని. ఎంత గొప్ప చరిత్ర కదండి. అలానే ఇక్కడ మనతో పాటు ఒక భక్తులు ఉన్నారు. ఆయన కూడా ఎంతో కాలం నుంచి గుడికి వచ్చి పూజలు చేయించుకుంటున్నారంట. ఒకసారి ఆయనతోటి మాట్లాడదాం. నమస్తే సార్. మేడం, నా పేరు సర్వ శ్రీనివాస్. నేను మా నాన్నగారితో ఊహ తెలిసినప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాను. నాకు తెలిసినంత వరకు చాలా పవిత్రమైన, చాలా విశేషమైన, చాలా పవర్ఫుల్ దేవుడు. మాకు అందుబాటులో ఉన్న దేవుడు. మా అయ్యగారులు కూడా మాకు చాలా ఉన్నతమైన పూజలు చేసి మమ్మల్ని చాలా కాపాడుతున్నారు. ఇక్కడ ఉన్న దరిదాపులో ఒక 400-500 కుటుంబాలకి అంటే మా నాన్నగారు సర్వరామయ్య అని సర్పంచ్ చేశారు. తను ఇంతవరకు అంటే ఇక్కడ ఉన్న ప్రజలకి వీళ్ళ గుడికి బాగా అనుబంధం ఉంది. మాకు చాలా విశేషమైన అయ్యగారు మాకు అందుబాటులో ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదించినట్టు మాకు ఈ అయ్యగారులను నాకు తెలిసినంత వరకు అయితే నేను అదే భావిస్తాను. నా ఊహ తెలిసినంత వరకు ఇక్కడికి దబ్బర నాకు ఊహ తెలిసిన దగ్గర 36 years ఎబో అవుతుంది నేను ఈ గుడికి రావట్లేదు. నాకు చాలా మంచి జరుగుతుంది, చాలా సంతోషం. నేను అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతుంది. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్ అండి. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. మా అయ్యగారితో అవకాశం ఇచ్చినందుకు, మా అయ్యగారితో అవకాశం ఇచ్చింది చాలా సంతోషం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఎన్నో రోజుల నుంచి వాళ్ళ కూతురికి పెళ్లి కుదరటం లేదంట అండి. ఈ టెంపుల్ కి వచ్చి దర్శించుకున్న తర్వాతనే పెళ్లి కుదిరిందంట. ఆ అమ్మ అంటే ఎవరైతే పెళ్లి కూతురున్నారో వాళ్ళ అమ్మగారు ఎంతో ఆనందంతో ఈ టెంపుల్ కి వచ్చి అయ్యగారికి శుభలేఖిస్తున్నారండి. ఆ విజువల్ మీరు చూడొచ్చు. అలానే ఆమె ఒక 2 మాటలు మాట్లాడతారంట. చెప్పండి. వెంకటేశ్వర స్వామి దయ వలన 1998 నుండి మేము విష్ణు సహస్రనామ పారాయణకు వస్తున్నాము. మా నాన్నగారు కూడా ఇందులో ధర్మకర్తగా చేస్తున్నారు. అప్పటి నుండి విష్ణు సహస్రనామ పారాయణ కోటి జపయజ్ఞం కూడా జరిగింది. అప్పుడు పెద్దలు ఉన్నారు, లక్ష్మయ్య గారని. వారి వలన మేమందరము కోటి జపయజ్ఞానికి కూడా చేసినాము. అంటే 1,000 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేసినాం, చేసి యజ్ఞం కూడా చేసినాము. అప్పటి నుండి విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా వీలైనప్పుడల్లా వస్తాము. ప్రతిరోజు కంపల్సరీ వస్తూ ఉంటాము, వీలైనప్పుడల్లా కూడా వస్తూ ఉంటాము. ఆ స్వామి దయ వలన మా అమ్మాయి కూడా వస్తున్నది పారాయణకి. ఇదిగోండి, స్వామి దయ వలన అమ్మాయికి పెళ్లి కుదిరింది. చూశారు కదండి, వివాహ మహోత్సవానికి ఆహ్వానం పలుకుతూ ఈ అమ్మ వచ్చారనమాట ఈరోజు టెంపుల్ కి. ఎంతో ఆనందం తన కళ్ళల్లో కనిపిస్తుంది. కలియుగ దైవం అండి మన వెంకటేశ్వర స్వామి. కోరుకున్న కోరికలన్నీ తీర్చే వరాల స్వామి. ఈ ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి అంటే ప్రతి ఒక్కటి సేవా కార్యక్రమాలు కానీ, ఈ నిర్మాణం ఎలా జరిగింది, అసలు ఎందుకు జరగవలసి వచ్చింది అనేది ప్రతి ఒక్కటి తెలిసిన వ్యక్తి మనతో ఉన్నారండి. అర్చకులు 1974 నుంచి ఈ గుడి నిర్మాణం తోటి అలానే ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాల నుంచి ఆయన ప్రయాణం కొనసాగుతుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. 1976 వసంత పంచమి నుంచి ఉంటున్నా. అప్పటి నుంచి నేను వీళ్ళిద్దరు నా కొడుకులే. నా పేరు వెంకటరమణాచార్యుడు. పీచర్ వెంకటరమణాచార్యుడు. ఏం చెప్తారు ఇప్పుడు భక్తులకి? వెంకటేశ్వర స్వామి కోసం లోకా సమస్త సుఖినో భవంతు.
ఓకే, ఒక్క మాటలో చెప్పేశారండి. అంటే ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగోట్లేదు, కానీ ఆయన ఆలయ నిర్మాణం అప్పటి నుంచి ఉన్నారు. సో ఆయన ఎంతో చక్కగా 2 మాటల్లో చెప్పారు. లోకా సమస్త సుఖినో భవంతు అని ఎంతో చక్కగా చెప్పారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏ సుఖ సంతోషాలతో ఉండాలి, ఏ కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారండి. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అండి చిన్నప్పటి నుంచి భక్తురాలిగా పూజిస్తూ ఓం నమో వెంకటేశాయ మూవీ ఉంది కదా, ఆ మూవీలో అనుష్క గారు కూడా చిన్నప్పటి నుంచి ఆ దేవుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తూనే ఉంటారు. అలాంటి మహిమగల భక్తురాలు మన కరీంనగర్ లో కూడా ఉందండి. ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎంతకాలం నుంచి మీరు దేవుడికి సేవ చేస్తున్నారు? నేను చిన్నప్పటి నుండి ఒక పొద్దు ఉంటా. ఇంట్లో మా వాళ్ళందరూ ఉంటారు శనివారం. కాకపోతే ఈ దేవుని దయ వల్ల నా పిల్లలకు, నా భర్త, నేను అందరు సేఫ్టీ ఈ రోజు వరకు కూడా నా కొడుకు గురించి దేవునికి వచ్చి పూజ చేస్తుంది. మంచి పొజిషన్లు ఉన్నాడు. ఇంకా కూడా దేవుని దయ వల్ల వస్తుంది పొజిషన్. దానివల్ల ఇంకా రాలే కాబట్టి బయటకు చెప్తలేము. ఆ దేవుని దయ వల్ల వచ్చినాక బయటకు చెప్తాం అంతే. అందరం నా కుటుంబం కూడా ఎక్కువ శాతం వెంకటేశ్వర స్వామికి ఒక్క పొద్దు చిన్నప్పటి నుండే ఉంటాను. మా పెళ్లి కాకముందు నుంచి. ఓకే, విన్నారు కదండి. చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వెంకటేశ్వర స్వామికి సేవ చేస్తూ ఉన్నారు. అలానే ఉపవాసం ఉంటారంట. ప్రతి శనివారం తప్పకుండా టెంపుల్కి వచ్చి దర్శించుకొని ఒక్క పొద్దున్నాకనే వాళ్ళకి ఈ జీవితం అనేది సంతోషంగా కొనసాగుతుంది అని వాళ్ళు చెప్తున్నారండి. ఎంత ఆనందంగా అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి లీలలు వింటుంటే. ఎందుకంటే నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తురాలనేనండి. అల్లునికి బైపాస్ జరిగింది, అన్ని అయినాయి, అంత మంచిగా ఉన్నాము. ఆ దేవుని దయ వల్లనే అన్ని తప్పులు ఒప్పులు అన్ని దేవుని దయ వల్లనే మంచిగానే మేడం. ఇప్పటి వరకు ఈ రోజు వరకు మా సంతోషంగా ఉన్నాము. ఇక దేవుని దయ. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అండి వచ్చిన భక్తులకి ఆయన యొక్క చరిత్ర తెలియాలని చెప్పేసి ఇక్కడ పెద్ద హోర్డింగులలో కూడా వేశారు. అండ్ ఆ చరిత్ర కూడా మీకోసం ఒకసారి చూపిస్తాం, చూడండి. ముందుగా ఇక్కడ హోర్డింగ్ లో ఉన్నట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం, తర్వాత చూడండి వెంకటగిరి శ్రీహరి అనుగ్రహం. ఈ కథలు చదవాలే కానీ మనసుకు ఎంతో తృప్తిగా ఉంటుందండి. ఎందుకు అనంటే ఆయన అనుగ్రహం ఎలా వచ్చింది, అలానే ఆయన మహత్యం ఏంటి, అలానే గరుడాద్రి పేరుకొన్న వెంకటాద్రి, అసలు ఆ గరుడాద్రి అనే పేరు అసలు ఎందుకు వచ్చింది, అసలు భూమి మీదకి ఎలా వచ్చింది అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ కథలో ఉందండి. అవే కాకుండా వృషభాద్రి అయిన వెంకటాద్రి, వరహాద్రి, వెంకటాద్రి. మనం తిరుపతికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వరహాల స్వామిని దర్శించుకున్నాక, మనం ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వరహాల స్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని అంటారు. అసలు వరహాల స్వామిని ఎందుకు దర్శించుకోవాలి అనేది ఇక్కడ ప్రత్యేకంగా ఉందండి. ఇదంతా కూర్చొని మనం చక్కగా వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఉంటాం కదా శనివారం రోజు, ఆ రోజు చక్కగా ఇది చదువుకోవచ్చండి. అలానే ఇక్కడ ప్రతి కథలో ఆయన మహత్యం, అలానే ఆ పేరు ఎందుకు వచ్చింది, అలానే ఆ సృష్టి ఎలా జరిగింది అనేది ప్రతి ఒక్కటి రాసుందండి. మనం తిరుపతి వెళ్తే ఎంత చక్కగా ఆహ్లాదకరంగా ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే 2 కళ్ళు చాలవంటారు కదా, అలానే ఇక్కడ ఈ టెంపుల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆ కొలువైనట్టే ఉందండి. ఎంతో చక్కగా పూజలు కానీ భక్తులు నమ్మకం కానీ చాలా అంటే చాలా బాగుందండి. మీలో ఎవరికైనా వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో కామెంట్ చేయండి, ఓం నమో నారాయణ అని. అలానే ఇంకొన్ని ప్రత్యేకమైన టెంపుల్స్ కానీ లేకపోతే వాటి ప్రత్యేకత కానీ తెలుసుకోవాలని ఉంటే మాకు సజెస్ట్ చేయండి. నెక్స్ట్ ఏ టెంపుల్ వీడియో చేయాలి అని కోరుకుంటున్నారో మీరు. ఇంతటితోటి ఈ టెంపుల్తో శనివారం చక్కగా ముగిసిందండి. ఓం నమో నారాయణాయ. స్టే ట్యూన్ టు మోర్ అప్డేట్స్. సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి.